సప్లై చేయలేము, డిమాండ్ ఫర్ సేల్ కాస్త మాకు ప్రైజెస్ అందుబాటులో మీరు ఇస్తారా అంటే అప్పుడు టీటీడీ గవర్నమెంట్ అక్కడ అది నిరాకరించింది. ఎందుకంటే మాకున్న స్కేల్లో మాకున్న బడ్జెట్లో ఇదే మీకు ఇవ్వగలుగుతామని. అక్కడ ఆ సప్లై బంద్ చేయడం జరిగింది. ఎస్, అది ఎప్పుడు జరిగింది? ఆ కంపెనీ అక్కడ సప్లై బంద్ చేయడం జరిగింది ఆగస్ట్ 1, 2023కి అది అక్కడ క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఆగస్ట్ 1, 2023లో టీటీడీ గవర్నమెంట్ చేసింది ఏంటంటే టెండర్లు ఇవ్వడం జరిగింది. మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ ఏదైతే కొన్ని కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళ టెండర్లో గెలిచింది ఏఆర్ ఫ్రూట్స్ కంపెనీ. అప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ కంపెనీ వారే కీ ఇస్తున్నారు అనమాట. తర్వాత ప్రజలకి ఎప్పటి నుంచో ఒక డౌట్ మెదిలింది. అది ఎలా అంటే చాలా మంది సోషల్ మీడియాలలో ఏదైతే లడ్డు క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా తగ్గడం చూశారు ప్రజలు. దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంకొక